ఏపీ సెట్ పొలిటికల్ సైన్స్. సో మరికొన్ని రోజుల్లో ఎగ్జామ్ జరుగుతుంది కావున ఈ యొక్క వీడియోలో అంటే ఆల్ ఏపీ సెట్ పొలిటికల్ సైన్స్లో ఉన్న 10 సబ్జెక్టులను ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుంటాం. అయితే మనము మాక్ టెస్ట్ రాసుంటాం, బుక్ చదువుంటాం, అన్నీ చేసుంటాం. కాకపోతే ఈ యొక్క వీడియోలో ఒక రివిజన్ క్లాస్‌గా మీరు ఆల్రెడీ చదివి ఉండుంటే మీకు ఇది ఒక రివిజన్ క్లాస్‌గా ఉపయోగపడుతుంది. అయితే మనకి ఏపీ సెట్ సంబంధించి మెయిన్‌గా పొలిటికల్ సైన్స్ సంబంధించి విషయానికి వచ్చేటప్పటికైతే కంపారేటివ్ పాలిటిక్స్, అలానే ఇండియన్ ఫారెన్ పాలసీ, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్‌కి సంబంధించి తెలుగు మెటీరియల్ అనేది అందుబాటులో లేదు. సో, వాటిపైన మనకు కొద్దిగా అవగాహన ఉండకపోవచ్చు. సో, చాలా ప్రశ్నలు మనకి వివిధ రకాలుగా అడగవచ్చు. సో, సపోజు మ్యాథ్ ద ఫాలోయింగు, అలానే రీజన్ అసెస్సను, లేకపోతే ఒక టాపిక్ ఇచ్చి కింద 4 సెంటెన్స్ ఇచ్చి 1, 2, 3 రైటా? లేకపోతే 1, 4 రైటా? ఇలా మనకి అడగొచ్చు. ప్రశ్నల సరళి విధానం అట్లా ఉంటది. అయితే యూజీసీ నెట్ ఎవరైతే రాసుంటారో యూజీసీ నెట్, ఏపీ సెట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ యూజీసీ నెట్‌లో అన్ని కాన్సెప్ట్స్ తీసుకొని డైరెక్ట్ ప్రశ్నలొచ్చే విధానంలో అడుగుతుంటారు. కొన్ని సార్లు మనకి మొత్తం ఒకే ఈ 2 యూనిట్ల నుంచి ఇచ్చేస్తాం. మొన్న ఇచ్చాడు కదా! యూజీసీ నెట్ ఎవరు రాసుంటారో వాళ్ళకి అర్థమై ఉంటది. సో, ఏపీ సెట్ విషయానికొచ్చేటప్పటికి ఏమవుతదంటే ఇక్కడ ప్యూర్ సబ్జెక్ట్ అంటే థియరీ ప్యూర్‌గా అడుగుతారు. సో, మనం గత 4 సంవత్సరాల పేపర్‌లో మనము అనలైజ్ చేస్తే అక్కడ ప్రశ్నల సరళి విధానం అనేది మనకి అర్థమవుతది. సో, అన్నీ బేస్ చేసుకొని ప్రశ్నల సరళి అడిగే విధానం అన్నీ చేసుకొని ఒక 800 టాపిక్స్ అనేవి మనము ఈ యొక్క వీడియోలో చర్చించుకుంటాం. సో, మన వీడియోలో ఎటువంటి సోది ఉండదండి. సో, నేను కూడా మీలానే ఒక అభ్యర్థినే. సో, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను మాత్రమే. సో, 800 టాపిక్స్‌లో ఒక్కొక్క టాపిక్ ఆల్రెడీ మీరు చదువుంటే అలా వెళ్ళిపోద్ది. సో, ఎందుకంటే లాగ్ అవుతది కాబట్టి 800 టాపిక్స్ అనేవి. సో, మొదటి చూద్దాం ప్లేటో. సో, ప్లేటో సంబంధించి మనకి ఏమడగొచ్చంటే ప్లేటో ఏ బుక్స్ రాసారు? ఫేడో, లాసు, రిపబ్లిక్. సో, అందరికి జనరల్‌గా తెలిసే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ప్లేటో విషయానికొచ్చేటప్పటికి ఏపీ సెట్ పొలిటికల్ సైన్స్ మనం రాస్తున్నాము. సో, ప్లేటో విషయం వచ్చేటప్పటికి మనకి ప్లేటో ఎలా అడగవచ్చు? సో, సపోజ్ ప్లేటో ఈ యొక్క మెథడ్ తన యొక్క రచన శైలిలో ఏ యొక్క మెథడ్‌ని ఉపయోగించారు అని అడగవచ్చు. సో, హూ ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తాము? సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ చెప్పుకుంటాం. సో, ప్లేటో రచనా శైలి అనేది సోక్రటీస్ నుంచి తీసుకున్నారు. సో, ఈ ప్లేటో విషయానికొచ్చేటప్పటికి డైలాగ్ మెథడ్ అనేది ఉపయోగించారు. అలానే ప్లేటో రాసిన మెయిన్ బుక్ ఏదంటే 'రిపబ్లిక్'. సో, ఈ 'రిపబ్లిక్' ఏం చెప్తుంది? ఐడియల్ స్టేట్ కోసం చెప్తుంది. అసలు ఐడియల్ స్టేట్ అంటే ఏంటి? ఆదర్శ రాజ్యం కోసం చెప్తుంది. అయితే ప్లేటో విషయానికొచ్చేటప్పటికి మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే ప్లేటో రాజ్యము ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. కాకపోతే ఆనాటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ప్లేటో చెప్పలేదని చాలామంది విమర్శకులు చెప్తున్న మాట. అయితే ఈ యొక్క 'రిపబ్లిక్' అనే గ్రంథాన్ని రాశారు. ఆ 'రిపబ్లిక్' గ్రంథాన్ని ఎన్ని పుటలుగా రాశారు, భాగాలుగా రాశారంటే 10 పార్ట్స్‌గా రాశారు. అయితే ఈ 'రిపబ్లిక్' ఐడియల్ స్టేట్ అనేది ఏ ఒక్క దీంట్లో ఉపయోగించారు సార్ అంటే 5, 6, 7 భాగాల్లో ఈ యొక్క 'రిపబ్లిక్' అనే గ్రంథంలో ఐడియల్ స్టేట్‌ని, ఆదర్శ రాజ్యాన్ని 5, 6, 7 సార్ మరి జస్టిస్‌ని ఎందులో వివరించారు సార్ అంటే ఫస్ట్ పార్ట్‌లో వివరించారు. అది ప్లేటో కోసం. అలానే ప్లేటో కోసం ఇంకో ప్రశ్న ఎలా అడగొచ్చంటే ప్లేటో ఏదైనా వివరించడంలో అసలు ఫిలాసఫర్ కింగ్ అనే వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించని చెప్పారు. సో, ప్లేటో ఈ యొక్క వరుస క్రమం చూడండి అని చెప్తారు. సో, ప్లేటో ఉత్తమ రాజ్యాలను ఎటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్‌ని ప్లేటో వివరించారని చెప్పుకోవచ్చు. సో, మనకక్కడ ఏముంటదంటే అరిస్టోక్రసీ, డెమోక్రసీ, ఆలిగర్చీ, డెమోక్రసీ అండ్ టైరనీ. సో, ఉత్తమ ప్రభుత్వాల నుంచి చెత్త ప్రభుత్వాల మధ్య ఇలా వరుస క్రమం అనేది ప్లేటో చెప్పడం జరిగింది. సో, అరిస్టోక్రసీ అంటే ఏంటి సార్ అంటే అరిస్టోక్రసీ అంటే ఒక సమాజంలో ఉత్తమ వర్గం అంటే ధనవంతుల్లో కాదు, జ్ఞానంలో. సో, ఫిలాసఫీ వాళ్ళు చెప్పే వాళ్ళని అరిస్టోక్రసీ మొత్తం ఒక గుంపుగా ఏర్పడి కొద్దిమంది గుంపుగా ఏర్పడి పాలించడాన్ని అరిస్టోక్రసీని చెప్పుకుంటాం. మరి డెమోక్రసీ ఏంటంటే ఇక్కడ ఓన్లీ పేరుకే పలుకుబడి కోసం అంటే సైనిక పాలన దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు డెమోక్రసీ.
మరి ఆలిగార్చ్ అంటే ఏంటి సార్ అంటే కొద్దిమంది ధనవంతులంతా కలిసి రాజ్యాన్ని పాలించడాన్ని ఆలిగార్చ్ అంటాం. మరి డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజల కోసం ప్రజల చేత. సో ఈ గవర్నమెంట్ని ప్లేటో దాన్ని చెత్త గవర్నమెంట్ అని చెప్తారు. అరిస్టాటిల్ కూడా చెత్త గవర్నమెంట్ అని చెప్పారు. ఇక టైరెంట్ ఏంటంటే ఒకటే నియంతగా పాలించడం. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే నార్త్ కొరియా అందరికి తెలిసిందే. సో మనం ఇంకా డిగ్రీ స్టూడెంట్స్ కాదు, మీరు అర్థం చేసుకోవడానికి చెప్పుకుంటున్నాను. సో అలా వెళ్ళిపోతుంది క్లాస్ చెప్తే, అలా వివరించుకొని వెళ్ళిపోతారు. సో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. సో ప్లేటో విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అరిస్టోక్రసీ, డెమోక్రసీ, ఆలిగార్చీ, డెమోక్రసీ అండ్ టైరనీ వరుస క్రమం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫిలోసఫర్ కింగ్ నే ఎందుకు పరిపాలించాలి అనే థాట్ లో మనకు అడగవచ్చు. సో ప్లేటో మెరిటోక్రసీ, సో వెస్టర్న్ పొలిటికల్ థాట్ లో మెరిటోక్రసీని ఉపయోగించిన మొదటి సైంటిస్ట్ ఎవరంటే ప్లేటో. ఇక రెండవ టాపిక్ చూద్దాం, అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ రాసిన బుక్స్, చాలా బుక్స్ రాశారు ఆయన. కాకపోతే అరిస్టాటిల్ రాసిన ప్రసిద్ధిగాంచిన బుక్ ఏదంటే పాలిటిక్స్. సో అందుకోసం ఆయన్ని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మనం చెప్పుకుంటాం. సో ఆ పాలిటిక్స్ గ్రంథంలో ఏం వివరించారు సార్ అంటే గవర్నమెంట్స్ని వివరించిన వారిలో ముందు వరుసలో ఉండేది ఎవరంటే అరిస్టాటిల్. ఆ తర్వాత వరుసలో స్టీఫెన్ లీకాక్, మనం ఇంటర్మీడియట్లో డిగ్రీలో చదివి ఉండం. సో పాలిటిక్స్ అనే గ్రంథంలో ఆయన 6 రకాల గవర్నమెంట్స్ గురించి చెప్పారు. ఆ 6 రకాల గవర్నమెంట్స్ అని 3 బేస్లో చెప్పారు. రూల్ బై 1, రూల్ బై ఫ్యూ, రూల్ బై మెనీ. రూల్ బై 1లో మొనార్చీ, టైరన్ ఉంటుంది. రూల్ బై ఫ్యూలో అరిస్టోక్రసీ, ఆలిగార్చీ ఉంటుంది. రూల్ బై మెనీలో పాలిటీ అండ్ డెమోక్రసీ ఉంటుందండి. సో ఇక్కడ ఈ మొనార్చీ, అరిస్టోక్రసీ, పాలిటీ ఈ గవర్నమెంట్స్ని ఆయన మంచి ప్రభుత్వాలని, టైరన్ని, ఆలిగార్చీ అండ్ డెమోక్రసీ అని చెడ్డ ప్రభుత్వాలని ఆయన వివరించడం జరిగింది. ఇక మూడవ టాపిక్ చూద్దాం, నికోలో మ్యాకియావెల్లి. సో నికోలో మ్యాకియావెల్లి, సో మనము పొలిటికల్ సైన్స్ ఆరిజిన్ నుంచి చూస్తే స్టార్టింగ్లో స్టేట్ కోసం అనేది మనము ఈ నికోలో మ్యాకియావెల్లిలో మనం మాట్లాడుకుంటాం. సో స్టేట్ అనేది మొట్టమొదటిగా డెవలప్ చేసింది ఎవరంటే నికోలో మ్యాకియావెల్లి శాస్త్రవేత్త. ఆయన ప్రిన్స్ అనే గ్రంథంలో ది లాస్ట్ స్టేట్ అని చెప్పుకుంటాం. ది ప్రిన్స్ అనే బుక్ అనేది ఎప్పుడు రాయబడింది, లేకపోతే మ్యాథ్ ది ఫాలోయింగ్ లో మనకి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్రిన్స్ అనే బుక్ 1832లో రాయడం జరిగింది. మా ప్రిన్స్ అనే బుక్లో ఏం చెప్పారని మనకు కూడా అడగవచ్చు. సో అధికారాన్ని ఎలా పొందాలి, ఎలా నిలబెట్టాలని కోసం చెప్పారు. పవర్ పాలిటిక్స్ కోసము చెప్పడం జరిగింది నికోలో మ్యాకియావెల్లి. సో నికోలో మ్యాకియావెల్లి కోసం ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ఏంటి సార్ అంటే అప్పుడు వరకు ఉన్న చర్చు అంటే ప్రారంభంలో రాజనీతి శాస్త్రము స్టేట్ అనేది ఎలా ఆవిర్భవించింది అనేది మాట్లాడుకోం. తర్వాత ఏమైంది, స్టేట్ సెంట్రిక్గా ఉండేది, అంటే రాజ్యమే ఇంపార్టెంట్ అని చెప్పింది. మరి మధ్యయుగ కాలంలో ఏమైంది, పోపులు, చర్చు యొక్క మతం ధోరణికి వెళ్ళిపోయింది. సో రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు మత అధినైతే రాజ్యాన్ని పరిపాలిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాయి. తర్వాత ఏం చేశారంటే మతాన్ని రాజకీయాన్ని వేరు చేసిన శాస్త్రవేత్త అంటే నికోలో మ్యాకియావెల్లి. సో అప్పుడే మోడర్న్ స్టేట్ ప్రారంభమైంది చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పుకుంటారు. సో ఆయన రాసిన గ్రంథాల్లో ప్రసిద్ధ గ్రంథం ఏదంటే ది ప్రిన్స్ 1832. సో చాలా టాపిక్స్ మనం మాట్లాడుకోవచ్చు, కాకపోతే మెయిన్ ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవే మనం మాట్లాడుకుంటాం. ఇక థామస్ అండ్ హాబ్స్ బుక్స్ రాసిన బుక్స్ లో మెయిన్ బుక్ ఏదంటే లేవియాథన్. సార్ లేవియాథన్ అనే బుక్ లో ఆయన ఏం చెప్పారు సార్ అంటే మనము థియరీ ఆఫ్ ఆరిజిన్ థియరీస్ ఆఫ్ ది స్టేట్. సో ఆ స్టేట్ అనేది ఎలా ఆవిర్భవించారని చాలా థియరీస్ ఉన్నాయి. సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ ఉన్నాయి, అలాంటి డివైన్ థియరీ ఉన్నాయి. సో ప్రజలందరూ రాజు దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు రాజుని క్రియేట్ చేసిన డివైన్ థియరీ చెప్తుంది. అలానే ఫోర్స్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, మ్యాట్రియార్చల్ థియరీ, ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. థామస్ హాబ్స్ వచ్చేటప్పటికి లేవియాథన్ అనే గ్రంథంలో సోషల్ కాంట్రాక్ట్ చెప్పుకున్నారండి. సో ఈ లేవియాథన్ గ్రంథంలో ఏం చెప్పారంటే ప్రారంభం అంటే స్టేట్ అనేది ఏర్పడక ముందు స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ప్రాకృతిక వ్యవస్థలో ఉంది, అక్కడ ఎటువంటి న్యాయం లేదు, విలువలు లేవు, ఇష్టం ఉన్నదే రాజ్యం అన్నట్టుగా ఉండేది, శాంతి భద్రతకి ఎటువంటి ఇది లేదు,
అని చెప్పి స్టేట్ ఆఫ్ నేచర్‌లో చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో మనం అంటూ ఒక రాజుని క్రియేట్ చేసుకుంటాం. ఆ రాజుకి అన్ని అధికారులు అప్పచెప్పేద్దాం. అబ్సల్యూట్ సావర్నిటీ అనే పదం గుర్తుంచుకోవాలి. సో, ఇలా స్టేట్ అనేది ఏర్పడిందని సోషల్ కాంట్రాక్ట్ థియరీని చెప్పారు. సో, ఆ 'లెవియత్' అనే బుక్ ఎప్పుడు రాయబడింది? 1851. అలానే జాన్ లాక్. సో, సోషల్ కాంట్రాక్ట్ థియరీ చెప్పిన వారిలో ఎవరు సార్ ముగ్గురంటే థామస్ హాబ్స్, జాన్ లాక్, అలానే జీన్ జాక్వస్ రూసో. సో, జాన్ లాక్ సంబంధించి మెయిన్ బుక్ ఏదంటే 'టూ ట్రీటిస్ ఆఫ్ గవర్నమెంట్' 1689. 'టూ ట్రీటిస్ ఆఫ్ గవర్నమెంట్'. సో, జాన్ లాక్ వచ్చేటప్పటికి ఏం సార్ చెప్పారంటే ఆయన సోషల్ కాంట్రాక్ట్ థియరీలో స్టేట్ అనేది అంత థామస్ హాబ్స్ చెప్పినట్లుగా అంత దారుణంగా లేదు. సో, ప్రజలకి లిమిటెడ్ రైట్స్ ఉన్నాయి. సో, ఈ లిమిటెడ్ రైట్స్ ఉండేటప్పుడు జాన్ లాక్ ఏం చెప్పారు? అసలు స్టేట్ ఆఫ్ నేచర్‌లో లిమిటెడ్ రైట్స్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ రైట్స్ ఏమైనా మనకి ఎగ్జామ్‌లో అడగవచ్చు. సో, లిమిటెడ్ రైట్స్ వచ్చేటప్పటికి రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రాపర్టీ. సో, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, అలానే ఆస్తి హక్కు. ఈ 3 హక్కులున్నాయని జాన్ లాక్ గారు చెప్పారు. అయితే గవర్నమెంట్ అనేది లిమిటెడ్ గవర్నమెంట్ ఉండాలి. పరిమిత గవర్నమెంట్ ఉండాలి. అలానే ఈ యొక్క 3 హక్కులున్నాయని చెప్పారు. ఇక 6వ టాపిక్ చూద్దాం. జీన్ జాక్వస్ రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఎప్పుడంటే 1762లో అదొక రాశారు. సోషల్ కాంట్రాక్ట్ థియరీ. జీన్ జాక్వస్ రూసో ప్రసిద్ధి ఏంటంటే జనరల్ విల్. సో, జనరల్ విల్ సోషల్ కాంట్రాక్ట్ థియరీలో ఆయన ఏం చెప్పారంటే పాపులర్ సావర్నిటీ ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న ప్రభుత్వం. సో, ఆ ఎన్నుకున్న ప్రభుత్వం మీద ప్రజలకి మొత్తం పూర్తి హక్కు ఉంటది. ప్రజా సార్వభౌమాధికారం అని చెప్పుకుంటాం. ప్రజా సార్వభౌమాధికారములో కింద సోషల్ కాంట్రాక్ట్ థియరిస్ట్స్‌లో ఎవరు అంటే జీన్ జాక్వస్ రూసో అని పెట్టాలి. ఇక 7వ టాపిక్ చూద్దాం. కార్ల్ మార్క్స్. సో, కార్ల్ మార్క్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏ సంవత్సరంలో రాశారంటే 1848. సో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దేనికోసం వివరించారు సార్ అంటే వర్గ పోరాటం, కమ్యూనిజం. మరి కార్ల్ మార్క్స్‌కి సంబంధించి మనకి స్టేజెస్ అడుగుతారు. సో, ఆరిజిన్ ఆఫ్ థియరీస్ స్టేట్స్‌లో చాలామంది రకరకాలుగా స్టేట్ అనేది ఎలా ఆవిర్భవించిందో అలా ఆవిర్భవించిందని చాలా మంది చెప్పారు. అయితే కార్ల్ మార్క్స్ వచ్చేటప్పటికి ముందుగా ఆదిమ కమ్యూనిజం ఉంది. తర్వాత బానిస వ్యవస్థ వచ్చింది. తర్వాత భూస్వామ్య వ్యవస్థ వచ్చింది. తర్వాత క్యాపిటలిస్ట్ తర్వాత వచ్చింది. తర్వాత కమ్యూనిజం అనేది ఏర్పాటయింది. ఇలా ఆయన వివరించడం జరిగింది. అలానే 8దో టాపిక్ చూద్దాం. జెరెమీ బెంథమ్. సో, జెరెమీ బెంథమ్ ఏ బుక్ రాశారంటే యుటిలిటేరియనిజం ఉపయోగితవాద సిద్ధాంతం అని రాశారు. సో, 1789లో ఒక బుక్ రాశారు. అత్యధిక ప్రజలకు అత్యధిక సంతోషం అనే ట్యాగ్ అండి. ఇది ఉపయోగితవాద సిద్ధాంతం. సో, సొసైటీలో ఎలా ప్రజల యొక్క కోరికలు లేకపోతే ప్రజల యొక్క అవసరాలు ఎలా తీర్చాలి యుటిలిటేరియనిజం అనేది ఒక బుక్‌లో వివరించడం జరిగింది. ఇక 9వ టాపిక్ చూద్దాం. జాన్ స్టూవర్ట్ మిల్, జేఎస్ మిల్ ఆన్ లిబర్టీ. సో, ఆన్ లిబర్టీ అనే బుక్ రాసింది ఎవరంటే జాన్ స్టూవర్ట్ మిల్ అని మనం చెప్తాం. అయితే జాన్ స్టూవర్ట్ మిల్‌కి సంబంధించి ఏ ఇయర్‌లో ఆన్ లిబర్టీ రాశారంటే 1859. సో, జాన్ స్టూవర్ట్ మిల్‌కి సంబంధించి ఆన్ లిబర్టీ అనే బుక్‌లో ఏం చెప్పారు సార్ అంటే ప్రతి స్టేట్ అనేది అంటే గవర్నమెంట్ అనేది ఏ సందర్భంలో ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అనే కాన్సెప్ట్‌ని ఇది వివరించారు. అయితే ఏం సార్ వివరించారంటే వ్యక్తి స్వేచ్ఛ అనేది 2 విధాలుగా ఉంటదని చెప్పారాయన. సో, వ్యక్తి స్వేచ్ఛలో గవర్నమెంట్ అనేది జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ వ్యక్తి ఇతరుల పట్ల అసభ్యంగా లేకపోతే ఇతరులకి ఇబ్బంది కలిగించినప్పుడే ఈ యొక్క ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడే స్టేట్ అనేది జోక్యం చేసుకోవాలని చెప్పిన శాస్త్రవేత్త జాన్ స్టూవర్ట్ మిల్. దీన్నే హార్మ్స్ ప్రిన్సిపల్ అని చెప్పుకుంటాం. హార్మ్స్ ప్రిన్సిపల్. సో, జాన్ స్టూవర్ట్ మిల్ కోసము అది. ఇక 10వ టాపిక్ చూద్దాం.
యాంటోనియో గ్రామ్సీ కల్చరల్ హెగమనీ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే యాంటోనియో గ్రామ్సీ అండి. సాంస్కృతిక ఆధిపత్య సిద్ధాంతం ఇది కల్చరల్ హెగమనీ ఇయర్ 1930s అసలు. ఇక కౌటిల్య ఏం ఫేమస్ అంటే అర్థశాస్త్ర ఫేమస్. సో అందులో ఏ కోసం వివరించారంటే రాజ్య పరిపాలన ఆర్థిక వ్యవస్థ కోసము చెప్పడం జరిగినది. ఇక ఎంకే గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఏ ఇయర్లో హింద్ స్వరాజ్యం రాశారంటే 1909. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఈ ఇయర్లో రాశారు మనకు అడగవచ్చు 1936. అలానే ఎంఎన్ రాయ్ ఏ ఇయర్లో రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతం వివరించారు 1940s ఆయన వివరించారు. రాడికల్ హ్యూమనిజం ఏంటంటే మానవతా రాజకీయ సిద్ధాంతం. సైంటిఫిక్ హ్యూమనిజం అన్న రాడికల్ హ్యూమనిజం అన్న ఓకే. దీనిలో ఎవరు చెప్పారంటే ఎంఎన్ రాయ్ గారు చెప్పారని చెప్పుకుంటాం. అలానే బీకు ఫరక్ రీథింకింగ్ మల్టీకల్చరలిజం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేను కొన్ని వాటికి వివరిస్తాను, కొన్ని వాటికి స్కిప్ చేస్తూ వస్తామండి, ఎందుకంటే ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. సో బీకు ఫరక్ అనే ఆయన రీథింకింగ్ మల్టీకల్చరిజం అనేది రాశారు. అయితే రీథింకింగ్ మల్టీకల్చరిజం ఏంటంటే వివిధ భాషల, వివిధ మతాలు, కల్చర్ ఉన్న వాళ్ళు ఒక చోట జీవించండి మల్టీ కల్చరల్ అని చెప్పుకుంటామండి. సో ఆ యొక్క కాన్సెప్ట్ మీద బీకు ఫరక్ అని ఆయన రీథింకింగ్ మల్టీ కల్చరిజం అనేది చెప్పడం జరిగింది. 2000లో అది రాశారు. సో మరి రీథింకింగ్ మల్టీ కల్చరిజం అంటే ఏంటంటే ఇప్పుడు కెనడా దేశం తీసుకుంటే మనము రకరకాల ప్రజలు ఉంటారు, వివిధ భాషలు, వివిధ మతాలు, డిఫరెంట్ కల్చర్స్తో ఉంటారు. సో అలాంటి దేశం ఇండియాలో చూసుకోండి, రకరకాల భాషలు, రకరకాల మతాలు ఉంటాయి. కాకపోతే కెనడాని మనము ఆదర్శంగా తీసుకుంటాం ఈ మల్టీ కల్చరిజంలో. ఈ 16వ టాపిక్ నుంచి ఇది 10వసారి చేస్తున్నాండి. ఇందులో 10 టైం చేశాను, కాకపోతే గంట వీడియో రికార్డ్ చేస్తే ఒక 20 మినిట్స్ అది సేవ్ అవుతుంది. సో టెక్నికల్ ఎర్రర్ OBS స్టూడియోలో. సో 16వ టాపిక్ చూసుకుందాం. విల్ కేమ్ లెక్క చాలా బుక్స్ రాశారు. అందులో ప్రసిద్ధగాంచిన బుక్ ఏదంటే మల్టీ కల్చరల్ సిటిజన్షిప్. సో 1995లో పబ్లిష్ అయింది ఈ యొక్క బుక్. ఇక చార్లెస్ టైలర్ రాసిన కింద బుక్స్లో ఏ బుక్స్నో కనుగొనడం చెప్తారు మనకి. పాలిటిక్స్ ఆఫ్ రికగ్నిషన్ అనే బుక్ రాశారు ఆయన 1992లో అది పబ్లిష్ అయింది. సో గుర్తింపు రాజకీయాలు అనేది కాన్సెప్ట్ అది. ఇక మ్యాక్స్ వెబర్ రాసిన బుక్, ఫేమస్ బుక్ ఏంటంటే బ్యూరోక్రసీ 1922లో పబ్లిష్ అయింది. ఆధునిక పరిపాలన సిద్ధాంతం ఎట్లా ఉండాలి, సపోజ్ ఇప్పుడు కలెక్టర్ వ్యవస్థ ఇవి ఉన్నాయి కదా దానికోసం. ఇక ఫెడరిక్ విన్స్లాట్ టైలర్, FW టైలర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన సిలబస్ ఇది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా థియరీస్ ఉన్నాయి. అందులో సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ థియరీ అండ్ డెసిషన్ మేకింగ్, అలానే హ్యూమన్ రిలేషన్స్ థియరీ, ఇవి చాలా ఉన్నాయి. సో ఫెడరిక్ విన్స్లాట్ టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్లో ఏం చెప్పారంటే పని సామర్థ్యాన్ని పెంచడం అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఆయన చెప్పడం జరిగిందండి. అలానే 20వ టాపిక్ చూద్దాం. ఎల్టన్ మాయో రాసిన బుక్ ఏంటని అడుగుతారు. సో హ్యూమన్ రిలేషన్స్ థియరీ. సో ఓన్లీ పనే మాత్రం కాదు, వర్కర్స్ యొక్క రెస్పెక్ట్ కూడా ముఖ్యం. సో విలువలు అలానే సోషల్ ఈక్విటీ కోసం హ్యూమన్ రిలేషన్స్ థియరీలో అని చెప్పడం. ఎల్టన్ మాయో హ్యూమన్ రిలేషన్స్ థియరీ ఈ యొక్క ఇయర్లో పబ్లిష్ అయిందని మనకు అడగవచ్చు 1933. ఇక హెర్బర్ట్ సైమన్ ఏ థియరీ రాశారంటే డెసిషన్ మేకింగ్ థియరీ. ఏ ఇయర్లో పబ్లిష్ అయిందంటే 1947. అనే పోస్ట్ కార్ప్ అందరికి తెలిసి ఉంటుంది. సో P ఫర్ ప్లానింగ్, O ఫర్ ఆర్గనైజింగ్, S ఫర్ స్టాఫింగ్, D ఫర్ డైరెక్టింగ్, CO ఫర్ కోఆర్డినేటింగ్, R ఫర్ రిపోర్టింగ్, B ఫర్ బడ్జెటింగ్. ఎవరు చెప్పారంటే లోథర్ గల్లిక్. సో అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ అవి. ఇక 23వది డేవిడ్ ఎస్టన్ ఏ ఒక థియరీ చెప్పారంటే పొలిటికల్ సిస్టమ్ అనే బుక్ రాశారండి 1953లో అది పబ్లిష్ అయింది. ఇక స్ట్రక్చరల్ ఫంక్షనిజం చెప్పిన వారు ఎవరంటే గ్యాబ్రియల్ ఆల్మాండ్ 1960లో రాశారు. ఇక లూషియన్ పై పొలిటికల్ డెవలప్మెంట్ ఏ ఇయర్లో పబ్లిష్ అయిందంటే 1966. అలానే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రియలిజం అని మనకు అడగవచ్చు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రియలిజం అంటే ఆన్స్ మార్గంత ఇంటర్నేషనల్ థియరీలో ఇది ఒక టాపిక్. సో
పాలిటిక్స్ అమాంగ్ నేషన్స్ అనే బుక్ ఏ ఇయర్‌లో పబ్లిష్ అయింది? 1948. చాలా వరకు చాలా మంది ఈ బుక్స్ నేమ్స్ ఇవన్నీ చదువుకుంటారు. కాకపోతే పబ్లిష్ ఇయర్ అనేవి మనకి 5 ప్రశ్నలైనా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే 5లో 10 మార్కులు కట్ ఆఫ్‌లో పోవచ్చు మనం చెప్పుకోలేం. సో, అందుకోసమని ప్రతిదీ మనం చదువుకోవాలి. ఇంకా వుడ్రో విల్సన్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే వుడ్రో విల్సన్. సో, ఈయన పాలిటిక్స్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు ఆయన చెప్పినటువంటి శాస్త్రవేత్త. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టడీ బుక్ ఏ ఇయర్‌లో రాశారంటే 1887లో అది పబ్లిష్ అయింది. అలానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోనే పీటర్ డ్రక్కర్ ఆయన మేనేజ్మెంట్ బై ఆబ్జెక్ట్స్ అనే బుక్ రాశారు. 1954లో ఇది జనాల్లోకి వచ్చింది. ఇక జాన్ డాల్స్ రాసిన బుక్ ఫేమస్ బుక్ ఏదంటే ది థియరీ ఆఫ్ జస్టిస్ 1971లో ఇది పబ్లిష్ అయింది. అలానే వాటితో పాటు పొలిటికల్ లిబరలిజం అండ్ జస్టిస్ ఏజ్ ఫెయిర్నెస్ కూడా ఆయన రాశారు. అలానే హన్నా అరెంట్ ది హ్యూమన్ కండిషన్ బుక్ ఏలో పబ్లిష్ అయిందంటే 1958. అలానే ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ తెలిపే ఆర్టికల్ ఏదంటే 368. సో ఈ 368 ఆర్టికల్ ఏ ఒక భాగం రాజ్యాంగ సవరణ అనేది ఏ ఒక పార్ట్లో ఉందంటే 20వ పార్ట్. 25 పార్ట్స్ ఉంటే అందులో 20వ పార్ట్. మరి భారత రాజ్యాంగంలో ఎన్ని పార్ట్లు ఉంటే 25 పార్ట్లు. మరి 25 పార్ట్ల ముందు రాజ్యాంగంలో అమలుకి వచ్చిన 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్లు ఉన్నాయి కదా. మిగతా 4 పార్ట్లు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే మనకి 22 పార్ట్లు ఉంటే 7వ రాజ్యాంగ సవరణ 1956లో 7వ పార్ట్ తీస్తారు. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ, మళ్ళీ 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, అలానే 97వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యూ పార్ట్స్ ని తెచ్చారు. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4A ఫండమెంటల్ డ్యూటీని తెచ్చారు. 72వ రాజ్యాంగ సవరణ 1976లో ఇదొక అమలుకి వచ్చింది. ఇక 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ 1992 పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్, అలానే కోఆపరేటివ్ సొసైటీ 97వ రాజ్యాంగ 2011లో అమలుకి వచ్చింది. అది రాజ్యాంగ సవరణకు సంబంధించి. ఇక ఆర్టికల్ 356 మనకి భారత రాజ్యాంగంలో 18వ పార్ట్లో అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఆర్టికల్స్ ఉంటాయండి. 352, 356, 360. 350 ఆర్టికల్ ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ తెలుపుతుంది. 356 అనేది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఒక స్టేట్లో. 368 ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి మనం పెట్టలేదు. సో 356 అనేది ఒక రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఎలా పెడతారంటే రాజ్యాంగంలో శాంతి దీనికి అల్లకొల్ల ఏదైనా సృష్టించేటప్పుడు ప్రజల గ్రూప్స్ అంటే కొన్ని ఒత్తిడి సమూహాలు అని అర్థం. సో లేకపోతే గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 356 అనేది ఒక స్టేట్లో పెడతారు. ఇక ఆర్టికల్ 324 సో భారత రాజ్యాంగంలో 15వ భాగం అనేది ఎలక్షన్ కమిషన్ కోసం చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు కోసం చెప్తుంది. 324, 329. ఇక ఆర్టికల్ 14 విజన్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరి సమానత్వం అనేది ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే బ్రిటన్ నుంచి. మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా చట్టం చేత సమానత్వం అనేది ఎక్కడ తెచ్చుకోబడిందంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలానే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, అలానే ఆర్టికల్ 21 క్లాజ్ ఏ 81వ రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చెప్తుంది. ఇక 10వ షెడ్యూల్. సో మనకి 12 షెడ్యూల్ అంటే 10వ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటారు యాంటీ డిఫెక్షన్ లా 1985లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో వచ్చింది. సో యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం ఇటువైపు ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జంపింగ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు చాలా ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కేసు అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. 73వ రాజ్యాంగ సవరణ అనేది పంచాయతీరాజ్ సంబంధించి. సో పార్ట్ 9లో ఉంటుంది. సో 73వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు అమలులోకి వచ్చిందని కంప్యూటర్ రూపంలో తెలియజేయగలరు. ఇక 38వ టాపిక్ చూద్దాం. 101వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే జిఎస్టీ 279 క్లాజ్ ఏ జిఎస్టీ 2016లో అమలులోకి వచ్చింది ఈ యొక్క యాక్ట్ అనేది.
ఇక సర్కారియా కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్కార్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1983. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ 1967 అంటే నెహ్రూ గారి టైం ఉన్నంత వరకు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ సక్రమంగా ఉన్నాయి. ఎందుకు సక్రమంగా ఉన్నాయంటే ఏంటి, అప్పుడు వరకు సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఒకే పార్టీ అనేది అధికారం ఉండేది. సో తర్వాత టైంలో సెంట్రల్లో ఒక పార్టీ, స్టేట్లో ఒక పార్టీ అనేవి వచ్చిన తర్వాత సెంట్రల్ స్టేట్కి మధ్య రిలేషన్ దెబ్బతిన్నాయి. అప్పుడు ఒక్కొక్క స్టేట్ మాకు ఇవి కావాలి, అవి కావాలి అంటే సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ జరగకపోతే సెంట్రల్ స్టేట్ మధ్య విభేదాలు వచ్చాయి. సో అలాంటి సందర్భంలో సర్కారీ కమిషన్ అనేది వచ్చింది. ఈ సర్కారీ కమిషన్ మెయిన్గా ఏంటంటే స్టేషన్ మధ్య ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పడాలి అనే ఆర్టికల్ 263 అనేది సృష్టించాలి అని చెప్పిన కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక పుంచి కమిషన్, ఇది కూడా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎప్పుడు వచ్చిందంటే 2007. అలానే 41వ టాపిక్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే న్యూయార్క్లో యుఎస్ 1945లో ఇది ఏర్పాటు అయ్యింది. అలానే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుందంటే హాగ్, ఇప్పుడు ఏర్పడింది 1945. ఏ దేశంలో అంటే నెదర్లాండ్స్. అలానే సార్క్ సౌత్ సంబంధించిన దక్షిణాసియా సహకార సంస్థ, ఇది ఎక్కడ ఉందంటే కాత్మాండు నేపాల్ 1985లో ఏర్పడింది. ఏషియన్ ఎప్పుడు ఏర్పడిందంటే జకార్తా 1967 జకార్తా దాని యొక్క హెడ్ క్వార్టర్. అలానే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇటీవల కాలం ట్రెండింగ్లో ఉంది. ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. సో యుక్రెయిన్ నాటిలో చరిత్ర ఉంటుంది. సో బ్రసెల్స్ అనేది దాని హెడ్ క్వార్టర్ 1949లో ఏర్పాటైంది. ఇక వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే పవర్టీ డిడక్షన్, పేదరికం నిర్మూలన అనేది దాని యొక్క మెయిన్ థాట్ అనేది 1944లో ఏర్పడింది వరల్డ్ బ్యాంకు. అలానే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1995. దీనికి GATT 1948లో ఏర్పడింది. GATTకి డివర్షన్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్యకు సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని తీసుకుంటుంది. సో 1995లో ఈ యొక్క సంస్థ ఏర్పడింది. అలానే బ్రిక్స్ వచ్చేటప్పటికి 2006, మొదటి సదస్సు 2009లో జరిగింది. అలానే బ్రిక్స్ దేశాలను కలిపి ఏర్పడిన బ్యాంక్ పేరే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇంకా నాన్ అలైనే విధానం నెహ్రూ గారు ఏ ఇయర్లో ఏర్పాటు చేశారంటే 1961. ఇక గుజరాల్ డాక్ట్రిన్, సో భారత ప్రధానమైనటువంటి గుజరాల్ 1996లో అప్పటి ప్రధాని ఐకే గుజరాల్, దాని పేరు గుజరాల్ డాక్ట్రిన్. సో పక్క దేశాల మధ్య విదేశీ విధానం ఎట్లా ఉండాలని, సహకార విధానం ఉండాలని గుజరాల్ డాక్ట్రిమెంట్ అనేది ఆయన పేరు మీదుగా వచ్చింది. సో ఐకే గుజరాల్ అని చెప్పుకుంటాం. గుజరాల్ డాక్ట్రిమెంట్ చెప్పుకుంటాం 1996. ఇక లుకిస్ట్ పాలసీ, సో ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని ఎవరు ఏ పిఎం టైంలో వచ్చిందంటే పివి నరసింహ గారి టైంలో వచ్చింది 1991. మరి యాక్టిస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే 2014 నరేంద్ర మోదీ గారి టైంలో. ఇవన్నీ 50 ప్రశ్నలు మనం మాట్లాడుకున్నాం. సో చాలా సార్లు చేశాను, 10 సార్లు రికార్డ్ చేశాను. 10 సార్లు రికార్డ్ చేసిన తర్వాత 1 గంట రికార్డ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ది రికార్డ్ చూపిస్తుంది. సో చిరాకు వచ్చేసాయి. సో మళ్ళీ ఇంకో 50 ప్రశ్నలు రేపు క్లాస్లో నేను పెడతాను. జై హింద్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్స్.